హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ హబ్ ఛానల్. మా ఇంటి బంగారం ఈ మూవీ గురించి పూర్తి వివరాలు. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రెండ్ హబ్ ఛానల్. ఈరోజు మనం సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా పూర్తి కథను తెలుసుకుందాం. ఈ సినిమా ఒక సాధారణ ఫ్యామిలీ డ్రామా అనిపించిన మధ్యలో వచ్చే ట్విస్టులు, సమంత యాక్షన్, ఎమోషన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. వీడియో చివరి వరకు చూడండి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ నిజంగా షాక్ ఇస్తుంది. మన ఛానల్ని ముందుగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేసి సమంత మూవీస్లో మీకు ఏ మూవీ ఇష్టమో కామెంట్ చేయండి. మూవీ వివరాలు. హీరోయిన్ సమంత ఋతుప్రభు, దర్శకులు బివి నందిని రెడ్డి, నిర్మాతలు రాజ్ నిడిమోరు, సమంత ఋతుప్రభు. జానర్ యాక్షన్, ఫ్యామిలీ అండ్ డ్రామా. స్టోరీ విషయానికి వస్తే కథ స్వర్ణ అనే యువతి చుట్టూ తిరుగుతుంది. స్వర్ణ తన ప్రేమించిన అనిరుద్ధ్ని కుటుంబానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటుంది. ఆ కారణంగా ఇద్దరూ 3 సంవత్సరాల పాటు అనిరుద్ధ్ కుటుంబానికి దూరంగా జీవిస్తారు. ఒకరోజు అనిరుద్ధ్ చెల్లెలి పెళ్లి సందర్భంగా ఇద్దరూ తిరిగి గ్రామానికి వస్తారు. అనిరుద్ధ్ తన తండ్రి కోపంగా ఉంటాడేమో అని భయపడుతుంటే, స్వర్ణ మాత్రం ఒక కుటుంబ ప్రేమ కోసం ఎదురు చూస్తుంది. మొదట్లో ఇంట్లో అందరూ స్వర్ణను అంగీకరించరు. కొంతమంది ఆమెను అనుమానంతో చూస్తారు. కానీ స్వర్ణ తన మంచితనంతో ఒక్కొక్కరిగా అందరి మనసులు గెలుచుకుంటుంది. ఇంట్లో నవ్వులు, ప్రేమ, అనుబంధాలు మళ్ళీ మొదలవుతాయి. ప్రేక్షకులకు ఇది ఒక సాధారణ ఫ్యామిలీ సినిమా అనిపించే సమయంలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. గ్రామానికి వస్తున్న సమయంలో ఒక వ్యక్తి స్వర్ణను చూసి షాక్ అవుతాడు. ఇది స్వర్ణ కాదు, ఝాన్సీ అని అంటాడు. ఇక్కడే తెలుస్తుంది స్వర్ణకు ఒక రహస్యమైన గతం ఉందని. స్వర్ణ చిన్నప్పటి నుంచే ఒక అనాథ. సమాజంలో అవమానాలు ఎదుర్కొంటూ పెరుగుతుంది. తర్వాత ఆమె జీవితంలోకి ఒక శక్తివంతమైన వ్యక్తి వస్తాడు. ఆమెకు పోరాడడం, ఆయుధాలు వాడడం నేర్పిస్తాడు. కొంతకాలానికి అతను తన స్వార్థం కోసం స్వర్ణను ఉపయోగిస్తున్నాడని ఆమెకు తెలుస్తుంది. దాంతో ఆ జీవితాన్ని వదిలేసి కొత్త పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటుంది. కానీ గతం ఆమెను వదలదు. పాత శత్రువులు స్వర్ణను వెతుక్కుంటూ గ్రామానికి వస్తారు. మొదట ఆమె తన అసలు గుర్తింపును దాచాలని ప్రయత్నిస్తుంది. ఎందుకంటే కొత్త కుటుంబానికి ఎలాంటి ప్రమాదం రావద్దని ఆమె కోరుకుంటుంది. విలన్స్ కుటుంబాన్ని టార్గెట్ చేయగానే స్వర్ణ తన అసలు రూపంలోకి మారిపోతుంది. చీరలోనే కత్తులు, తుపాకులతో విలన్స్పై ఎదురుదాడి చేస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ ఇంతకాలం మనతో ఉన్న స్వర్ణ నిజానికి ఎవరు అని ఆశ్చర్యపోతారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన హైలైట్గా నిలిచాయి. చివరికి స్వర్ణ తన గతాన్ని కుటుంబ సభ్యుల ముందే ఒప్పుకుంటుంది. ఆమె చేసిన ప్రతి పని తన కుటుంబాన్ని కాపాడుకోవడానికేనని అందరికీ వివరంగా తెలియజేస్తుంది. అనిరుద్ధ్ కుటుంబం కూడా ఆమెను పూర్తిగా అంగీకరిస్తుంది. చివరి పోరాటంలో విలన్స్ను ఓడించిన స్వర్ణ తనకు ఎప్పటి నుంచో కావాలనుకున్న నిజమైన కుటుంబాన్ని సంపాదిస్తుంది. అదే ఈ సినిమా అసలు సందేశం. రక్త సంబంధాలు కంటే ప్రేమతో ఏర్పడిన బంధాలే గొప్పవి. సమంత నటన ఈ సినిమాకు అతిపెద్ద బలం. యాక్షన్ సన్నివేశాలు, కుటుంబ భావోద్వేగాలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల కథ ఊహించగలిగేలా ఉన్నా సమంత పెర్ఫార్మెన్స్ సినిమాను నిలబెడుతుంది. మీరు ఇంకా మా ఇంటి బంగారం సినిమా చూడకపోతే, ఫ్యామిలీ ఎమోషన్తో కూడిన యాక్షన్ డ్రామా ఇష్టపడితే ఒకసారి ఫ్యామిలీతో తప్పకుండా చూడండి. ఈ కథ మీకు నచ్చితే వీడియోకు ఒక లైక్ చేయండి. ఇలాంటి మూవీ కథలు, బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు ట్రెండ్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మీకు సమంత సినిమాలో ఏ మూవీ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.